ఇప్పుడు నేను చెప్తున్న వార్త వింటే ఒక్కోసారి ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ అక్రమ వలసదారులను ఎందుకు ఆ దేశం నుంచి పంపిస్తున్నాడో మనకు ఈ ఘటనతోని పూర్తిగా కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది. వీడు వెళ్ళిందే అక్రమంగా, ఆపై డ్రగ్స్ తీసుకొని రోడ్డు ప్రమాదం చేసి ముగ్గురు మృతికి కారణమయ్యారు. వాడెవడో కాదు, మన ఇండియనే. అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రగ్స్ మత్తులో ఇండియన్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా వరుసగా 5 వాహనాలు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. కాలిఫోర్నియాలోని ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాకు చెందిన ఘటన ఇది. 2018లో అక్రమంగా వలస వెళ్ళిన జషన్ ప్రీత్ సింగ్ స్టోరీ ఇది. డ్రైవింగ్ చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. 2022లోనే అమెరికాకు జషన్ ప్రీత్ సింగ్ అక్రమంగా వెళ్ళాడు. అప్పుడే ఒకసారి పట్టుబడి జైలుకు వెళ్ళాడు. జో బైడెన్ సర్కార్ తీసుకున్న కొన్ని విధానాలు, కొన్ని నిబంధనల కారణంగా వాడికి ఎందుకో ఆ టైంలో కలిసి వచ్చింది, బయటపడ్డాడు. అక్రమంగా వచ్చినట్లు అధికారులు గుర్తించిన తర్వాత ఆ విచారణ పెండింగ్లో ఉండడంతో జన్ప్రీత్ సింగ్ రిలీజ్ అయ్యాడు. ఆగస్టులో కూడా ఇదే తరహాలో రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు. జన్ప్రీత్ సింగ్పై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మంచిగా బతకాలి కదా, డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. వీడి వయసు చూస్తే తిప్పి కొడితే 22 ఏళ్ళ వయసు కూడా ఉండదు. కానీ అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి కనీసం అక్కడి ఇమిగ్రేషన్ పాలసీలు, నిబంధనలు ఏవీ పాటించలేదు. సరే, ఒక కోణంలో మన ఇండియన్ అనుకొని ఎంతైనా కొంత సాఫ్ట్ కార్నరు మనం ప్రదర్శించే ప్రయత్నం చేద్దాం. కానీ వీడు నేరస్తుడు. ఇలాంటి ఎట్టి కోణంలో సపోర్ట్ చేయకూడదు. వీడు డ్రగ్స్కి అలవాటు పడి అక్కడికి వెళ్ళి చూడండి, ఆ ర్యాష్ డ్రైవింగ్ చూడండి, ఎంతమంది ప్రాణాలు తీశాడు ఈ దుర్మార్గుడు. చూడండి, 1 కాదు 2 కాదు, 1 2 3 4 5 వాహనాలు. ఇదిగో ఇక్కడ దాకా 5 వాహనాలు. ఒక్కసారి ఆ ఫుటేజ్ సింగిల్ ఫ్రేమ్ చూపిస్తాను మీకు. ఆ ఫుటేజ్ సింగిల్ ఫ్రేమ్ చూపిస్తాను. 5 వాహనాలను వరుసగా ఢీకొట్టాడు. ఇదిగో ఇప్పుడు చెప్పండి మీరు, వరుసగా 5 వాహనాలు ఢీకొట్టి ముగ్గురు మృతికి కారణమయ్యాడు. 1 2 3 4 అటు నుంచి వెళ్ళి ఇదిగో 5 వాహనాలు. ఇది అమెరికాలో పరిస్థితి. అసలే పరిస్థితులు బాగాలేవు, ఆపై అక్రమ వలసదారుడు. వీడి స్టోరీ మొత్తం మీకు చెప్తాను. సో ఏంటి పరిస్థితి అసలు? ఎలాగైనా అమెరికా వెళ్ళి అక్కడ ఏదో పని చేసుకొని డాలర్లు వస్తాయి, వాటితో కుటుంబాలు హాయిగా బతకాలని కలలు కంటారు. ఇక చదువుకొని వాళ్ళైతే లేబర్ వీసాపై వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం కుదురుతారు. సో రకంగా వీడు అక్రమంగా అమెరికాలో ప్రవేశించి ట్రక్ డ్రైవర్లు పనిచేసే భారతీయులు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ వెళ్ళి డ్రగ్స్కి అలవాటు పడిన ఈ పంజాబీ ఆ మత్తులో ఒక దారుణానికి పాల్పడ్డాడు. ఆ స్టోరీ ఏంటో చెప్తాను. డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపి ఘోర ప్రమాదానికి కారణమయ్యాడు. ఇదిగో ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి 21 సంవత్సరాలు ఉంటాయి వీడికి. భారతీయ ట్రక్ డ్రైవర్ మత్తులో వాహనాలను ఢీకొట్టి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన ఇది దక్షిణ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. అమెరికా మీడియా చెప్తున్న ప్రకారం 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ 2022లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి అక్కడ దొడ్డిదారిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 2022లో కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లకు చిక్కాడు. కానీ అప్పటి జో బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ పాలసీ కారణంగా కొద్ది రోజుల్లోనే జైలు నుంచి బయటకు వచ్చాడు ఈ జషన్ ప్రీత్. జైలు నుంచి బయటకు వచ్చాక ట్రక్ డ్రైవర్గా కొనసాగుతున్న జషన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్కు బానిసాడు. ఇక్కడే అసలు విషయం. ఇక్కడే వీడి జీవితం స్పాయిల్ అయ్యడానికి పునాదులు పడ్డాయి. డ్రగ్స్కు బానిసయ్యాడు. డ్రగ్స్ సేవించి వాహనం నడుపుతున్నాడు. చాలాసార్లు ఇట్లా 2-3 సార్లు పట్టుబడ్డాడు. 2 రోజుల క్రితం డ్రగ్స్ మత్తులో ట్రక్కు నడిపి వీడు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. షాన్ బెర్నార్డినో కౌంటీ ఎక్స్ప్రెస్పై ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లాడు. కార్లు, ఇతర వాహనాలు కూడా ధ్వంసమై ముగ్గురు అక్కడిక్కడ మృతి చెందారు. జస్ప్రీత్ సింగ్ సహా ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆసుపత్రి నుంచి ట్రీట్మెంట్ అందించారు. ఇక అసలు వీని కథ ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే వీడికి నిర్వహించిన పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నంబర్ వన్ డ్రగ్స్ పాజిటివ్. వీడు అక్యూజ్డ్. అక్కడే వాడిపై కేసు నమోదు చేసిన తర్వాత అసలు వీడి ఎక్కడ నేషనాలిటీ ఏందని చెక్ చేస్తే ఫస్ట్ ఇండియన్. డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక ఇండియన్ చేసిన ప్రమాదం అని పోలీసులు నిర్ధారించారు. చూడండి ఎంత అవమానకరం భారతదేశానికి, ఎంత చెడ్డ పేరు ఇట్లాంటి వెధవల వల్ల. వాడు చూస్తే 21 ఏళ్ళు
అప్పుడే గడ్డాలు మీసాలు వచ్చిన ఒక యువకుడు, పంజాబీ. కానీ వీడు చేసిన నిర్వాకం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు. రైట్. ఇక ఈ డ్రగ్స్ మత్తులో ఉన్న వీడు ట్రాఫిక్ జామ్లో దూసుకెళ్లే ముందు బ్రేకులు వేయలేదు. ఇంకెక్కడేస్తాడు? ఫుట్గా డ్రగ్స్ సేవించాడు. సో వాడికి సోయలేదు, ఏం చేస్తున్నాడో, ఎటు బండి నడుపుతున్నాడో సోయలేదు. ఇది పరిస్థితి. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా వీడు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్టుగా నిర్ధారించింది. ఈ ఏడాది ఆగస్టులోనూ భారతీయ ట్రక్ డ్రైవర్ హర్జిందర్ సింగ్ ఫ్లోరిడాలో ప్రమాదం చేసి 3 చావుకు కారణమయ్యాడు. అతను కూడా 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. సో ఆ రకంగా ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ ట్రక్ డ్రైవర్ల సంబంధించి కొత్త చట్టం తీసుకొచ్చింది ఇటీవలే. ఫ్లోరిడా టర్న్ పైక్ మీద జరిగినటువంటి ఈ ప్రమాదం యావత్తు అమెరికా దృష్టిని ఒక్కసారిగా అటువైపు తిప్పింది. ఎందుకంటే ప్రమాదానికి కారణమైన డ్రైవర్లకు అసలు ఇంగ్లీష్ కూడా రాదని దర్యాప్తులో తెలియదు. దీంతో వారికి ఇంగ్లీష్ తప్పనిసరి చేస్తూ సెనెట్ కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఆ రకంగా ఈ వ్యవహారం అంతా వెలుగు చూసింది. ఇక ట్రంప్ యంత్రాంగం కూడా బయట నుంచి వచ్చిన వారు ఎవ్వరూ అమెరికాలో ట్రక్ నడపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దీంతో అప్పటి జో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే దీనికి కారణం అంటూ ఇప్పుడు వీళ్ళు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది పరిస్థితి. మీరు చూశారు కదా, అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఎందుకు సబబే అనడానికి ఈ కారణం నేను చెప్తున్నాను. బహుశా నేను ఈ స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది విమర్శలు కూడా చేయొచ్చు. కానీ ఇదిగో ఇలాంటి నేరగాళ్ళే అమెరికాలో అక్రమంగా చొరబడి, వీడే కాదు హర్జిందర్ సింగ్ అనే ఇంకో వ్యక్తి గత ఆగస్టులో కూడా, వీళ్ళంతా కూడా అంటే మినిమం రూల్స్ పాటించారు. ఇంగ్లీష్ రాదు, సరే అమెరికా మోజు, డాలర్ల మోజు, సరే ఏదో బతుకుదేరు కోసం వెళ్ళామా, కష్టపడ్డామా, సంపాదించుకున్న 4 రూపాయలు ఇంటికి పంపించుకున్నామా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బతికామా అనేది లెక్క. కానీ అక్కడికి వెళ్ళి పంజాబ్లో ఎట్లయితే డ్రగ్స్కి అలవాటు పడ్డారో, అమెరికాకి వెళ్ళాక కూడా అలాగే డ్రగ్స్ తీసుకొని వాహనాలు నడపడం, కనీసం బ్రేక్ కూడా వేసే సోయి లేదు వాడికి. 3 చచ్చారు అక్కడ. వాళ్ళు ఎవరనేది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పాపం అమెరికన్ నేషనల్స్ అయితే కనుక ఇంకా దారుణంగా ఉంటాయి చట్టాలు. జీవితాంతం జైల్లో ఉంటాడు వీడు, బయటికి కూడా రాడు. ఒకవేళ డీపోర్ట్ చేసినా అంత ఈజీగా చేయరు, చట్టాలు కఠినంగా ఉంటాయి. ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయి మీరు ఊహించుకోండి. ఇలాంటి వాళ్ళ వల్లే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, అసలు పాయింట్కి వస్తాను. ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే అమెరికాలో నిబంధనలు కఠినం చేస్తున్నారు. అక్రమంగా వెళ్ళడం అటుంచితే, అక్రమంగా లైసెన్స్ పొందడం, సరే ఏదో బతుకు తెరువు కోసం మనోడు కదా అనే కోణంలో మనం అనుకుందాం కొద్దిసేపు. కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేసుకుంటే మంచిది. కానీ ఇదిగో ఇట్లాంటి పనికి మాలిన అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకొని స్పాయిల్ చేసుకొని మిగతా వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? దీనివల్ల మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. నిజంగా అన్స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో, లేబర్ వీసాస్ సంథింగ్ చాలా తక్కువే ఉంటాయి మోస్ట్లీ అమెరికాలో ఇట్లాంటివి. కానీ ఏదో అక్రమ మార్గంలో వెళ్ళాడు, డ్రైవింగ్ అనుకుందాం, డ్రైవింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నిజంగా ఏ విదేశీయుడు కూడా వీడొక్కడి వల్ల, ఈ జషన్ప్రీత్ సింగ్ చేసిన పని వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఒక్క విదేశీయుడు కూడా అమెరికాలో ట్రక్ నడపడానికి వీల్లేదని ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినంగా అమెరికన్ కాంగ్రెస్ కూడా చెప్తుంది. దారుణం. వీళ్ళ వల్ల ఎవడో ఒకరో ఇద్దరు చేసే తప్పిదాల వల్ల మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను పొద్దున కూడా ఇంకొక స్టోరీ చేశాం. దీపావళి సందర్భంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పండుగ జరుపుకోవాలంటే 10 తర్వాత వాళ్ళ నిబంధనలు ఉంటాయి. మన దీపావళిని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. 5-6 రాష్ట్రాల్లో అధికారికంగా సెలవు ఇచ్చారు, పండుగ జరుపుకోమని చెప్పారు. వైట్ హౌస్లో ట్రంప్ కూడా జరుపుకుంటాడు. కానీ మనోళ్ళు 10 దాటాక రోడ్ల మీదకి వెళ్ళి ఇక్కడెక్కడో పటాసులు పేల్చినట్టు అర్ధరాత్రి 2 గంటలకు పక్కింటోని డిస్టర్బ్ చేసినట్టుగా అక్కడ కూడా రాత్రి 10 తర్వాత కూడా రోడ్ల మీద పెట్టి న్యూసెన్స్ టపాకాయలు కాల్చడం, ట్రాఫిక్ జామ్ చేయడం, అరవడాలు, కేకలు, రీల్స్ కోసం ఇంకేదో వీడియోల పిచ్చితో చేస్తే అక్కడ ఆపారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అక్కడ కమ్యూనిటీలు కూడా అదే చెప్తున్నాయి. దయచేసి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి, మంచిగా ఉండండి, నిబంధనలు పాటించండి. అసలే పరిస్థితులు బాగాలేవు అమెరికాలో. ట్రంప్ అసలే వాడి టెంపర్తనం చూపిస్తున్నాడు. ట్రంప్ లాంటి వ్యక్తులు చాలా కఠినంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండని చెప్తే పిచ్చి వేషాలు వేసే ఇట్లాంటి వాళ్ళతో పూర్తిగా దేశానికి చెడ్డ పేరు. మన దేశం నుంచి మళ్ళీ రేపు ఎవడైనా బతుకుదెరువు కోసం వెళ్ళడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి. ఒకసారి ఆ యాక్సిడెంట్ స్పాట్ చూద్దాం.
రైట్, చూశారు కదా కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు సో 2022లోనే అతని వద్ద లీగల్ పేపర్స్ ఏవి లేదని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ నిర్ధారించింది. ఆగస్టులో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. హర్జిందర్ సింగ్ అని ఇల్లీగల్ ఇమిగ్రెంట్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా అమెరికాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. దీంతో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళంతా కూడా ఒక విషయం చెప్తాను, నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవైపు ప్రభుత్వం మన కల్చర్ను ప్రమోట్ చేస్తూ, మన టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ, మన నిపుణులను పంపుతూ ఆ దేశంలో మనం పేరు తెచ్చుకుంటుంటే, ఇలాంటి కొంతమంది పనికి మాలినోళ్ళ వల్ల దేశం పరువు ఏమవుతుందనేది ఒకసారి ఆలోచించండి. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఒకరేమో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి దొంగతనాలు చేస్తారు, ఒకరేమో ఏకంగా అమ్మాయిల సప్లై చేస్తూ దొరికిపోయారు. ఇవన్నీ మీకు గతంలో జరిగిన స్టోరీలు ఇవన్నీ కూడా. ఆ రాకెట్ నడిపిస్తారు ఒకరేమో ఆన్లైన్లో, ఒక గ్యాంగ్ అంతా కూడా. అందులో తెలుగు టెక్ వెళ్ళినారు, సిగ్గుచేటు. కొంతమంది ఏమో ఇలా యాక్సిడెంట్ చేసి డ్రగ్స్ తీసుకుంటారు. నేను మొత్తం కొంతమందికే వర్తిస్తుంది దయచేసి. కొంతమంది ఇండియన్స్ చేసే పిచ్చి పనుల వల్ల, పొరపాట్ల వల్ల మొత్తం జాతికే అవమానకరమైన విషయం. అక్కడ మన దేశం పరువు ప్రతిష్టలే దిగజారే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కమ్యూనిటీలు మన వాళ్ళు పదే పదే మొత్తుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి, దేశానికి చెడ్డ పేరు తేవద్దు. ఎక్కడికి బతకడానికి వెళ్ళినా బతుకుదేరు కోసమే, ఉపాధి కోసమే. అక్కడ కొంతమంది స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. దేశం తలెత్తుకునేలా ఉండాలి. వీడు ఇండియన్, భారతీయుడు అంటే అమ్మో భారతీయుల అంటూ మనకు రెండు చేతులెత్తి మన సంస్కారం, మన కల్చర్ నేర్చుకొని మళ్ళీ మనకి నమస్కారం పెట్టేటట్టుగా ఉండాలి. అలా ఉంది, ఇప్పటికీ ఉంది. భారతీయులు అంటే గొప్పగానే చూస్తారు. ఈ యొక్క స్టోరీతో ఏదో అయిపోయిందని నేను చెప్పట్లేదు, చూస్తారు కూడా ఇక ముందు. కానీ ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే దేశానికి చెడ్డ పేరు, ఇట్లాంటి వాళ్ళ వల్లే అక్కడి ప్రభుత్వాలు, ఇది ఒక ఇండియన్కే వర్తించదు, ఏ దేశపడైనా ఎవడైనా సరే పద్ధతుల ప్రకారం లేకపోతే. ఎందుకంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేవలం అమెరికా అనే మోజులో ఉన్న వాళ్ళు ఎలా వ్యవహరించాలో అనేది చెప్తున్నాను. వెళ్ళాలనుకునే వాళ్ళకి లేదా ఉండ వాళ్ళకి ఎవరికైనా ఇది, కొంతమందికి ఇది వర్తించే అంశం ఇది. సో ఇది మనం కామన్గా చర్చించుకునే అంశం ఇది. జనరల్గా నేను ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళకి ఎవరైతే ఆపాదించుకుంటారో అది వాళ్ళ ఇష్టం. సో ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా అమెరికాలో ఉండాలంటే అమెరికా నిబంధనలు పాటించాల్సిందే. అమెరికాలో ఖచ్చితమైనటువంటి ఒక డిసిప్లిన్ వ్యవహరించాల్సిందే, డిసిప్లిన్గా ఉండాల్సిందే. ఫైన్, ఉండాలనుకునే వాళ్ళకి, పోవాలనుకునే వాళ్ళకి లేదా అక్కడ ఉన్న వాళ్ళకి ఇదంతా వర్తిస్తుంది. ఇక మనం సాధారణ ప్రజలం కాబట్టి మనం ఇది దట్ ఈజ్ అప్ టు దెమ్, మనం ఏం చేయలేం. కానీ ఇది అక్కడ నుంచి ఖండాంతరాలు దాటి ఇప్పుడు మన దాకా వచ్చిందే ఈ వార్త. అన్ని ప్రధాన పత్రికల్లో, మన మీడియాలో దీన్ని మనం కూడా హైలైట్ చేసి చెప్తుంటాం. ఎందుకు? మన ఇండియన్ కాబట్టి, మన ఇండియన్ చేసిన నేరం కాబట్టి, మనోడు చేస్తున్న తతంగం కాబట్టి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు చంపేశాడు ఇప్పుడు. సో ఇది పరిస్థితి. సో కాబట్టి భారతదేశం పరువు ప్రతిష్టలు ఇలాంటి కొంతమంది వల్ల విదేశాల్లో మంటగలుస్తాయడానికి ఉదాహరణ. ముఖ్యంగా ఒక పంజాబీ చేసిన పని ఇప్పుడు ఒక రకంగా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మరి ఈ జస్ప్రీత్ సింగ్ అనే వీడికి ఎలాంటి, అక్కడ చట్టాలు ఎలా ఉంటాయి, అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏం చెప్తుంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ ఈవెన్ బ్రేక్స్ కూడా అప్లై చేయలేదు, బ్రేకులు కూడా వేయలేదు, ముగ్గురు మృతికి కారణం కూడా అయ్యాడు. ఇది మేజర్. ఎలాంటి చర్యలు ఉంటాయనేది ముందు అక్కడి కోర్టులో డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.